అందరికీ నమస్కారం అండి. డిఎంకే అధినేత స్టాలిన్ తన పార్టీ ఎమ్మెల్యేల అందరినీ చెన్నైలో సమావేశపరుస్తున్నామని ప్రకటించడం, ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో ఈ విషయంలో ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని స్టాలిన్ ప్రకటించాడనమాట. అయితే ఇది ఇలా ఉంటే రెండో పక్కన మాత్రం అన్నా డిఎంకే తనకు సంబంధించినటువంటి ఒక పక్కన పళనిస్వామి క్యాంపు నడుపుతున్నాడు. మరి పాండిచ్చేరిలో కాకుండా టోటల్గా మిగతా ఎమ్మెల్యేల అందరినీ కూడా చెన్నైకి వచ్చేయమని పిలుపునిచ్చేశాడు. అయితే ఈ రెండిటితో సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది నిన్ననే టీవీకే దగ్గరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డటువంటి కమ్యూనిస్టులు ఈరోజు మీటింగ్ అవుతూ ఉన్నారు. వీసీకే మీటింగ్ అవుతుంది. మరి వీసీకేనేమో స్టాలిన్ చెప్తేనే వెళ్తానంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఐయుఎంఎల్ మాత్రం మద్దతు ఇవ్వనంటుంది విజయ్కి. ఏఐడిఎంకేనేమో నాయకుడు అన్సుగన్ మేము 118 మందితో మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం. ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ ఇద్దరి కలిసి ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు డిఎంకే బయట నుంచి మద్దతు ఇచ్చేటట్టు. అయితే ఇక్కడ అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు డిఎంకే మాత్రం బయట నుంచి మద్దతు ఇచ్చేటట్టు, మరి డిఎంకే పక్షాలు కూడా మద్దతు ఇచ్చేటట్టు. అయితే ఇక్కడ వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చేటట్టు అనమాట. మరి యాక్చువల్గా ఇక్కడ అన్నా డిఎంకేలోని ఒక వర్గం చీలి షణ్ముగం వర్గం మాత్రం ఇటు పక్కనకి వెళ్ళడానికి సిద్ధపడింది. అయితే ఒక ఉప ముఖ్యమంత్రితో పాటుగా 5 మంత్రి పదవులు వాళ్ళు అడిగితే లేదని చెప్పారు. ఒక డిప్యూటీ సీఎం ఇవ్వము, 4 మంత్రి పదవులు ఇస్తామన్నారు. బట్ అది చీలిక అన్నటువంటిది అసెంబ్లీ లోపల జరగాల్సిందే కానీ మరొకటి లేదని తేల్చి చెప్పేశారు. షణ్ముగం ఎవరైతే ఈ చీలికకు నేతృత్వం వహిస్తున్నటువంటి పళనిస్వామిని దెబ్బకొట్టి తను డిప్యూటీ సీఎం అయిపోవాలనుకుంటున్నటువంటి షణ్ముగం ఎవరైతే ఉన్నారో తను రాజ్యసభ సభ్యుడు. అదే కాకుండా అతను రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు. తన రాజ్యసభ సభ్యత్వంతో రాజీనామా చేసి ఆమోదింపజేస్తున్నాడు. తద్వారా ముఖ్యంగా ఇక్కడ టీవీకీతో కలిసి వెళ్ళడానికి అతను సిద్ధపడ్డట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఫ్లోర్ టెస్ట్ అయ్యాక చేరడానికి కుదురుద్ది, కానీ ఫ్లోర్ టెస్ట్కి ముందు కుదరదు, ఇది స్పష్టంగా తెలుసు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏం జరుగుద్ది అనేదే ఈరోజు రేపు వెళ్తే కానీ స్పష్టమైన సమాచారం రాదు.